సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక ఐబీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూలకంటి ఆంజనేయులు, తోపాజి అనంత కిషన్, కూన సంతోష్, హఫీజ్ షఫీ, కిరణ్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో మనము ప్రతి సంవత్సరము సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు మనము సంగారెడ్డి R&B గెస్ట్ హౌస్ ఈ ప్రాంగణంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరము మనము ఇక్కడ బర్త్డే జన్మదిన వేడుకలు మనం అందరం కూడా జరుపుకుంటాం. వారి వయసు ఈ రోజుకి 79 సంవత్సరాలు. ఈ దేశ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. మరి సోనియా గాంధీ గారు మన ఈ దేశ ప్రజల రాజకీయంగా ఒక దేవతా మూర్తిగా భావించే ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు వారి కోడలుగా, మరి రాజీవ్ గాంధీ గారు మరి మన నాయకుడు రాజీవ్ గాంధీ గారి యొక్క భార్యగా ఈ దేశ రాజకీయాల్లో మరి సోనియా గాంధీ గారు మరి ఇందిరాగాంధీ గారి యొక్క ఆదర్శాలను, రాజీవ్ గాంధీ గారి యొక్క ఆదర్శాలను, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఆదర్శాలను, మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో మరి సోనియా గాంధీ గారి యొక్క కుమారుడు కొడుకు రాహుల్ గాంధీ గారు, వారి కూతురు ప్రియాంక గాంధీ గారు ఈ దేశ ప్రజల పట్ల వారు ఎప్పుడు కూడా ప్రజలు, ఈ దేశంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, పాలన పరంగా దేశ ప్రజలకు మంచి పాలన అందించాలని ఒక నాయకురాలుగా
సోనియా గాంధీ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క కోడలుగా రాజీవ్ గాంధీ గారి యొక్క వారి భార్య సోనియా గాంధీ గారు వాళ్ళ ఆలోచనలను వారి అభిప్రాయాలను పాలనలో వారికి ఉన్నటువంటి అనేక అనుభవాలను సోనియా గాంధీ గారు మరి వారు యూపీఏ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా 10 ఏళ్లు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని వారు ప్రధానమంత్రిగా చేసి దేశ ప్రజలకు సోనియా గాంధీ గారు వారి నాయకత్వంలో మరి ఉపాధి హామీ పథకాన్ని ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలలో అన్ని పల్లెల్లో అన్ని పట్టణాల గ్రామాలలో బస్తీలలో ఉపాధి హామీ ద్వారా మరి సోనియా గాంధీ గారు ఆ రోజు మా ప్రైమ్ మినిస్టర్ గారిని ముందు పెట్టి వారి ద్వారా ప్రతి పేదవాడికి పని కల్పించాలి, అందరూ పని చేసుకొని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించాలని ఒక ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి పల్లెటూరులో ప్రతి పట్టణంలో అక్కడ ఉన్న మరి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఇంటికి రోజు 2,000 3,000 వాళ్ళు పని చేసుకొని జీవిస్తూ వాళ్ళు పని చేసుకొని లాభం పొందే విధంగా ఆ రోజు సోనియా గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ వారు ఎప్పుడు కూడా ఆనాటి మహాత్మా గాంధీ యొక్క స్వతంత్ర కాలం నుంచి వారి అభిప్రాయాలను దేశ ప్రజలు పాలన పరంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇందిరాగాంధీ గారి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనలు దేశ ప్రజలకు పంచిపెడుతూ పాలన చేస్తున్నటువంటి సోనియా గాంధీ గారు మరి ఈరోజు వారి బర్త్డే 75 సంవత్సరాలు ఈ రోజుకి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంలో సంగారెడ్డి మరి ఇక్కడ మనము వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లు మనం చేసుకోవడం జరుగుతుంది. మరి మన పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు, ప్రతిసారి కూడా పోచమ్మలలో పిలుచుకున్నా, ఇక్కడ గంగిరెద్దులలో పిలిచిన ఇలాంటి వాళ్ళని అంటే ఆ కుటుంబం చాలా ప్రేమిస్తారు వాళ్ళు, అలాంటి కుటుంబం అది. కాబట్టి అందరి తెలంగాణ ప్రజల పక్షాన సంగారెడ్డి యావత్ నియోజకవర్గ జిల్లా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు నేను మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది, తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు మన ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఈ రోజు ఈ నెలకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్ కి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి మన క్యాబినెట్ మినిస్టర్లు అందరూ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో శాఖల పరంగా మన మినిస్టర్లు మన మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అమలు చేయడం జరిగింది. అది ప్రతిపక్షాలు చాలా మాట్లాడతారు, విమర్శల్లో ప్రతిపక్ష పార్టీగా విమర్శలకు సహజంగా విమర్శలు ఉంటాయి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణము, అట్లాగే
గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఆరోగ్యశ్రీ అనేక డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు మనం చూసాం. ఈ మధ్యకాలం 2 నెలల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్గా ఉత్తమ్ రెడ్డి గారు